పేర్లు ఎన్నైనా నామములు గౌణములు కనుక గుణములను ఆవిష్కరించినప్పుడు వచ్చినవే తప్ప తత్వత ఆమె ఒక్కతియే. కైలాసాచల కందరాలయకరి గౌరీ ఉమా శాంకరి. ఇప్పుడు ఈ పేర్లన్నీ వస్తుంటే ఎవరావిడ? కాశీలోనే ఉన్నదా? ఆవిడ కాశీలోనే ఉంటుందా? అంతటా ఉన్నది. అంతటా ఉన్నది కంటికి కనపడుతుందా? అంతటా ఉంటే అంతటా ఉంది చూడండి అంటే కనపడుతుందా? చూడ్డానికి మన శక్తి చాలదు అప్పుడు. కానీ చూడాలంటే ఆవిడ ఏం చేయాలి? ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. నెయ్యి పేరుకుని గడ్డ కట్టినట్టుగా ఆవిడ ఒక రూపంతో రావాలి. ఒక రూపంతో వస్తే ఎందుకు వస్తుంది? ఆవిడ ఒక గుణాన్ని ప్రకటించినప్పుడు అలా వస్తుంది. ఆ గుణములు ఏవై ఉంటాయి? కేవలము ఆవిడికి మాత్రమే పనికొచ్చే గుణములు కావు. ఆ గుణములు లోకమునకు ప్రయోజనకరములు అయి ఉంటాయి. భారతదేశానికి సంబంధించినంత వరకు స్త్రీకి ఉత్కృష్ట ధర్మంగా చెప్పబడినది ఏది అంటే భర్త యొక్క సంతోషమును కాంక్షిస్తుంది. అంటే దాని ఉద్దేశం భర్తకు ఉండదా అండి అని అడగకూడదు. భర్తకి కూడా అంతకన్నా ద్విగుణీకృతమైన కర్తవ్యం ఉంటుంది. భార్య యందు మాత్రమే మనసుంచుకోవాలి. ధర్మేచ అర్థేచ కామేచ త్వయైష నాతి చరితవ్యా. కన్యాదాత షరతు పెట్టి అడిగాడు, ఈ మూడిటిలో దాటకుండా ఉంటావా? పిల్లనిస్తాను. నాతి చరామి, నేను అతిక్రమించను. ధర్మమునందు అర్థమునందు కామమునందు ఆమెను అతిక్రమించను. నా ఈ మూడు ఆమె ఎందే. అప్పుడు కన్యాదానం చేశాడు, చతుర్థి విభక్తి వేయకుండా. అప్పుడు భర్తకి కూడా ద్విగుణీకృతమైన కర్తవ్యం ఉన్నదా? భార్య యందు ప్రేమతో ఉండవలసిన అవసరం. అలాగే భార్యకి భర్త ప్రేమని చూడవలసినటువంటి కర్తవ్యం ఉన్నదా? ఉన్నది. ఇందులో మళ్ళీ ఒక చమత్కారం ఉంది. భర్త భార్యని ప్రేమించడం ఎందుకు మొదలు పెడతాడు అంటే మా నాన్నగారు చేసిన సంబంధం అని. మా నాన్నగారు ఇచ్చిన తీర్పు, ఈమె నాకు భార్యగా ఉండడానికి యోగ్యురాలు. ప్రియాతు సీతారామస్యాదారాహ పితృకృతా ఇతి గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. రామాయణంలోనే చెప్పారు. దశరథ మహారాజు గారు చేసిన సంబంధం అని చెప్పి రామచంద్రమూర్తి సీతమ్మని ప్రేమగా చూడడం మొదలుపెట్టాడు. మా నాన్నగారు నిర్ణయం చేశారంటే అందులో తిరిగి ఉండదు, నాకు అనుకూలవతి అని ప్రేమించాడు. మరి సీతమ్మ మా నాన్నగారు నిర్ణయం చేసిన సంబంధం అనడానికి ఎవరు ధనస్సు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తానన్నాడు. ఈ జాతిలో పురుషుడి కన్నా స్త్రీ గొప్పతనం ఏమిటంటే నాన్నగారు చేసిన సంబంధం అని పురుషుడు ప్రేమిస్తాడేమో, ఈయన నా భర్త ఆ ఒక్క మాటకి చిటికిన వేలు పట్టుకుని సప్త సముద్రాలు దాటి ఖండాంతరములు దాటి భాషరాని ప్రదేశానికి కూడా వెళ్ళిపోతుంది.